గురుగారు చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మీనరాశి వారికి జన్మ శుక్రయోగం అదృష్టాన్ని ఇస్తోందమ్మా. లక్ష్మీదేవి అనుగ్రహంతో అవసరాలకు ధనం లభిస్తుంది. ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి మనోబలంతో పనులు మొదలు పెడితే మంచి ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే కార్యసిద్ధి కూడా లభిస్తుంది. గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి పనిలో నేర్పు అవసరం. ఒద్దికగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలి. శాంతంగా ఆలోచించాలి. సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా ప్రారంభించండి. కార్యం పూర్తయ్యే వరకు ఎటువంటి విఘ్నాలు ఎదురు కాకుండా ఏకాగ్రతతో వ్యవహరించండి. ముఖ్య కార్యక్రమాల్లో ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అవసరమవుతాయి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. ధైర్యం విశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో మనోబలంతో ముందుకు సాగండి. ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయద్దు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే భారం తగ్గుతుంది. తద్వారా మంచి ప్రతిఫలం కూడా లభిస్తుంది. పెద్దల నుండి ఒత్తిడి తగ్గుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషిని కొనసాగించండి. తొందరపడకుండా శాంతంగా నిర్ణయాలు తీసుకోండి. గంభీరంగా వ్యవహరించాలి. సున్నితంగా స్పష్టంగా ముందుకు సాగండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు? నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించండి. గురుగారు ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు? అగ్నిహోత్రుడికి నవధాన్యం ప్రాతకాలంలో సమర్పించండి.